ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 24 మండలాల్లో 530 జీపీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 564 గ్రామ పంచాయతీల్లో 34 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 530 సర్పంచ్ పదవులకు 1773 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లా మావో ఎఫెక్ట్ ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. రైటిక మూడో విడత ఎలక్షన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మనకి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, థర్డ్ ఫేజ్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే ఓటర్లంతా కూడా బారులు తీరారు. 9 గంటల వరకు చూసినటువంటి పోలింగ్ శాతం కూడా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా 22% పైగా ఓటింగ్ శాతం నమోదైంది. భూపాలపల్లిలోనే 24% వరకు కూడా నమోదైంది. అయితే ఉదయం వస్తున్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఓటర్లకు స్వాగతం పలికే విధంగా కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా చూడొచ్చు మనం గ్రీనరీ కనిపించే విధంగా పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి దగ్గర కూడా వాళ్ళకి స్వాగతం పలికే విధమైనటువంటి తోరణాలతోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ సంబంధించినటువంటి వచ్చే వృద్ధులకు కోసం కావచ్చు, లేదా వికలాంగులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వాళ్ళకు వీల్ చైర్ ని ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ వరకు కూడా వాళ్ళను లోపలికి తీసుకువెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే అవేర్నెస్ కల్పించడం, ఓవైపు ఏమో పోలింగ్ సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించడం, పోలింగ్ సంబంధించినటువంటి శాతాన్ని ప్రతి దశలో కూడా పెంచే ప్రయత్నాలు చేశారు. అందుకే మొదటి దశ కంటే రెండో దశ ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రెండో దశ కంటే ఈసారి మూడో దశకు సంబంధించి కూడా మరింత పోలింగ్ శాతం నమోదు కావాలని భావించారు. అందుకోసమే అనేక రకాల ప్రయత్నాలు అధికార యంత్రాంగం చేస్తూ వచ్చిందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఫస్ట్ సెకండ్ కి సంబంధించినటువంటి పోలింగ్ ఏ విధంగా జరిగిందో దాన్ని ఫలితాలు కావచ్చు అవన్నీ కూడా ప్రజల్లో విశ్లేషణ చేసుకోవడం, లేదా వాటి ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి అవన్నీ కూడా దాంతో తమ గ్రామాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి దగ్గర కావచ్చు పాల్గొనాలి, తమ ఊర్లో జరిగే ఎన్నికల్లో తమ రోల్ కూడా ఉండాలి అనేది భావిస్తారు. అందుకనే థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి అంతకంటే ఎక్కువ హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఓటు వేయడానికి వచ్చారు. ఉదయం నుంచి చూస్తే చాలా మంది హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళంతా వచ్చి ఓటు వేస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కడ చూసినా సందడి నెలకొంది. మనం ఈ పోలింగ్ కేంద్రాన్ని చూస్తే కూడా మనం నర్సంపేట మండలం లక్నపల్లి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ చూస్తే లోపలికి వెళ్లే ఒక గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది. ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ రహితమైనటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే కావచ్చు. ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వాతావరణం కూడా ఇక్కడికి వచ్చే ఓటర్లకు కూడా ఒక ప్లెజెంట్ గా ఉండే వాతావరణాన్ని కల్పించారు. ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడదు. మేడం, మీ పోలింగ్ కేంద్రాలు వరంగల్ జిల్లాలో చూస్తే చాలా సంథింగ్ అంటే ప్లాస్టిక్ రహిత పోలింగ్ కేంద్రాలు కావచ్చు, ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాలు చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడికి వస్తే పూర్తిగా పల్లెటూరులోనే ఇంకా పల్లెటూరు వాతావరణం, ఏదో ఫెస్టివల్ సంక్రాంతి అట్లాంటి ప్రజెంట్ చేసే విధంగా ఇంత పోలింగ్ కేంద్రాలు తీర్చిదిద్దడానికి కారణం ఏంటి? పర్యావరణ హితమైన మెటీరియల్ తోటి ఈ ఎంటైర్ పోలింగ్ స్టేషన్ ని ఇన్కల్కేట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ మనం ఏదైతే ఉందో ఏర్పాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇది ఫస్ట్ మనం తయారు చేసాం. ఫేజ్ 1 ఫేజ్ 2 లో మా అబ్జర్వేషన్ లో అక్కడ ఓటింగ్ శాతం కూడా పెరిగింది. అది ఆ పోలింగ్ స్టేషన్ చూసేదానికి ఉత్సాహంగా వస్తూ ఫైనల్ గా మనకి పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా ఉండడంతో ఈ ఫేజ్ లో కూడా మేము 4 మండలాల్లో 2 చొప్పున ఇది తీసుకోవడం జరిగింది. సో పోలింగ్ శాతానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కు సెకండ్ ఫేజ్ కి ఎట్లా ఉంది? ఇప్పుడు థర్డ్ ఫేజ్ కు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా 2 ఫేజ్ ల కంటే? ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఫేజ్ లో 86% యావరేజ్ నమోదైందండి. సెకండ్ ఫేజ్ లో 88% అయింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ 9 o'clock మనకి ఆల్మోస్ట్ యావరేజ్ 22% దాకా వచ్చింది. ప్లస్ పొద్దున చల్లగా ఉండడం తోటి కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది. అండ్ 9:30 వరకు ప్రతి దగ్గర పెద్ద క్యూసే ఉన్నాయి. సో సెకండ్ ఫేజ్ కంటే కూడా తక్కువ నమోదు అవుతుందని అయితే అనుకోవట్లేదు, అంతకంటే ఎక్కువనే అవుతుంది అనేది మా యొక్క అంచనా, ప్రాథమిక అంచనా. సో పోలింగ్ సంబంధించినటువంటి దగ్గర కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. తర్వాత సెన్సిటివ్ గా ఉన్నటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా నర్సంపేట డివిజన్ లో కూడా అట్లాంటివి ఉంటాయి. వాటి మీద ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ చేశారు? ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ ఎలా జరుగుతున్నది? మనకి నర్సంపేట ఈ రెవెన్యూ డివిజన్ లో ఈ రోజు జరుగుతున్న 4 మండలాల్లో ఖానాపూర్, చనరావుపేటలో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ 6 జీపీల చొప్పున ఉన్నాయి. 6 జీపీల చొప్పున అక్కడ 110 వెబ్ కాస్టింగ్ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ లైవ్ ట్రాన్స్మిషన్ మనకి డిస్ట్రిక్ట్ కి యాజ్ వెల్ as స్టేట్ కి కూడా లైవ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది.
అండ్ అపార్ట్ ఫ్రమ్ ద 282 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ మనం 28 మంది మైక్రో అబ్జర్వర్స్ ని డిప్లాయ్ చేసి పెట్టుకున్నాం. రిమైనింగ్ అన్ని నార్మల్ పోలింగ్ స్టేషన్స్, అక్కడ జనరల్ వీడియోగ్రఫీ అనేది జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ పొద్దున్న నుంచి స్టార్ట్ అయిన దగ్గర అన్ని చోట్ల పీస్ఫుల్ గానే జరుగుతుంది. సో ఏమన్నా వింటర్ ఎఫెక్ట్, చలి కూడా ఉదయం చూస్తే మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. దీని ఎఫెక్ట్ ఏమన్నా కనిపించిందా ఉదయం నుంచి? అంటే మేము చూసిన దగ్గర అయితే 8 నుంచి స్టార్ట్ అయినారు జనాలు. 7 గంటలకి పోలింగ్ అన్నా కూడా ఎక్కువ మంది లేరు, ఒకళ్ళిద్దరు దాకా ఉంది. 8 నుంచి క్యూ లైన్స్ అనేవి పికప్ అయినాయి. కొన్ని ఊర్లలో అంటే స్టాండ్ అలోన్ కొన్ని మేజర్ గ్రామ పంచాయత్స్ లో జనాలు పొద్దున్న 7 గంటల నుంచే కనపడినారు. కానీ మనం ఫేజ్ 1 లో చూసిన విధంగా కాకుండా ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వలన కొద్దిగా మెల్లగా స్టార్ట్ అయింది, కానీ పికప్ అయింది. 22% 9 వచ్చింది అని అంటే అది ఒక రకంగా ఎక్కువ. సో అంటే ఫస్ట్ పోలింగ్ కావచ్చు, సెకండ్ పోలింగ్, కౌంటింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఈ థర్డ్ ఫేజ్ కు సంబంధించిన దాని మీద ఇంకా మరింత సమర్థవంతంగా ఇంకా చేయడానికి కానీ స్పీడ్ గా ఇంకా కౌంటింగ్ విషయంలో కావచ్చు అవి చేయడానికి ఎట్లా ఈ ఎక్స్పీరియన్స్ అయినా ఉపయోగపడుతుందా దీంట్లో? అప్పుడు మీరు అబ్జర్వ్ చేసినాయి కానీ ఇంకా ఏమైనా మార్పు తీసుకురావడానికి కావచ్చు ఈ థర్డ్ ఫేజ్ కు సంబంధించి అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఫేజ్ 1 లో మేము ప్రతి దగ్గర సింగిల్ టేబుల్ అనేది ఉండింది. సో దాని వల్ల మా రిజల్ట్ కూడా రాత్రి లేట్ నైట్ అయింది. సో ఫేజ్ 2 లో యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం గారి నుంచి వచ్చిన గైడెన్స్ ద్వారా మనం ఏం చేసినామంటే నంబర్ ఆఫ్ టేబుల్స్ ఇంక్రీజ్ చేసుకుంటాం. బట్ ద ప్రొసీజర్ ఇస్ ద సేమ్, రూల్స్ అవే, కానీ నంబర్ ఆఫ్ టేబుల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మా రిజల్ట్ కూడా తొందరగా రావడం జరిగింది. బికాస్ ఎక్కువ లేట్ జరుగుతుంది మేజర్ పంచాయత్స్ లో వేర్ దేర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ ఓట్స్. సో ఇప్పుడు అక్కడ మనము టైం తగ్గించుకునే దిశగా ఈసారి కూడా మనం నంబర్ ఆఫ్ టేబుల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది మేజర్ పంచాయత్స్ లో. సో దట్ వీఆర్ పాజిటివ్ దట్ రిజల్ట్స్ తొందరగా వస్తుంది అనే దిశగానే మా ప్రయత్నాలన్నీ కూడా చేసి రెడీగా ఉంచాం. సో మీతో పాటు మీ సిబ్బందితో కూడా మాట్లాడిస్తాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉంది అంటే మీ కౌంటింగ్ ఉదయం నుంచి కూడా పోలింగ్ కానీ ఇవంతా కూడా ఎట్లా జరుగుతుంది, పోలింగ్ స్టేషన్స్ కి ఎట్లా వస్తుంది? పోలింగ్ మార్నింగ్ నుంచి నర్సంపేట మండలంలో అయితే ప్రశాంతంగా ఉంది. గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్ లో మనము బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేశాము. అండ్ పోలీసు సిబ్బంది కూడా వారి వారి విధుల్లో సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. అండ్ ఇక్కడ లక్ష్మీపల్లిలో మన గ్రీన్ పోలింగ్ స్టేషన్ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకి చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇట్లా చేయాలన్నప్పుడు ఏదో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కానీ తర్వాత ఏర్పాటు చేసినప్పుడు కానీ ఎట్లా పిల్లలు ఎట్లా అనుకుంటుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉండింది. వచ్చే ఓటర్స్ అందరు కూడా హ్యాపీగా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ ఓటింగ్ నిర్వర్తించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఇట్లాంటి ఎన్నికలు కూడా కొత్తగా వచ్చే అధికారులకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎట్లా ఉంది అంటే మీ ట్రైనింగ్ పీరియడ్, అందులోనూ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి కావచ్చు, ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఉదయం నుంచి కూడా మీరు అర్బన్ సంబంధించిన ఎలక్షన్స్ చూసి ఉండొచ్చు, ఓటేసి ఉండొచ్చు, కానీ రూరల్ కి వచ్చేసరికి ఎట్లా ఉంది? First time as PDC, I'm learning many things in the elections. అంటే స్టార్టింగ్ నుంచి రిజర్వేషన్స్ ఎట్లా అవుతాయి అన్న దగ్గర నుంచి ఇప్పుడు కౌంటింగ్ అండ్ డిక్లరేషన్ స్ట్రాంగ్ రూమ్ పెట్టేంత వరకు కూడా గ్రేట్ అవెన్యూ టు లర్న్. ఇప్పుడు మీరు అడిషనల్ గా నేను ఇప్పుడు ప్రొఫెషనరీ డెప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 2 అపాయింటెడ్ వచ్చిన PDCs. సో ఎట్లా ఉంది ఈ అంటే ఓటర్లు రావడం కావచ్చు మార్నింగ్ నుంచి, తర్వాత రూరల్ లో జరిగేటువంటిది పంచాయతీ ఎలక్షన్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఆ ఎలక్షన్స్ కావచ్చు ఇవంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? ఎలక్షన్ రిజల్ట్ పూర్తిగా అనౌన్స్ చేసేసరికి దేర్ ఇస్ మోర్ అంటే ఓన్లీ విలేజ్ మోర్ పబ్లిక్ ఆర్ ఇంటూ ఇట్ అండ్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అన్నట్టు ఉంది. అండ్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ సో థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే మనం పోలింగ్ కేంద్రం దగ్గర కూడా వెళ్దాం. పోలింగ్ కేంద్రం దగ్గర కూడా పబ్లిక్ అయితే ఓటు వేయడానికి రెడీగా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి స్వాగతం పలికేది మనకు జనరల్ గా బోనాలు కావచ్చు, లేదా ఇంట్లో కొన్ని రకాల గ్రామీణ ప్రాంతంలో జరిగే ఫెస్టివల్స్ లలో మనకి ఇవి కనిపిస్తుంటాయి. బోనాలు చేసే సమయంలో కావచ్చు, ఆ విధంగా పబ్లిక్ ను అట్రాక్ట్ చేయాలి, తర్వాత ఓటు పైన అవగాహన కల్పించాలి, వాళ్ళు ఓటు వేసే విధంగా వాళ్ళను మోటివేట్ చేయాలి అనేదే
ఈసారి అధికారులు భావించారు. అందుకు సంబంధించినటువంటి ఓటు వేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ కంటే థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి చాలా మంది ఓటేది. ఎట్లా ఉందమ్మా మీ పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడికి? బాగుందండి. ఇదివరకు మీరు ఓటేసినప్పుడు పోలింగ్ కేంద్రాలు ఎట్లున్నాయి, ఈసారి ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? పండుగలాగానే ఉంటుందా? మీ ఎన్నికలు వచ్చినప్పుడు మీ ఊర్లో ఎట్లా ఉంటది? ఇంకా బాగుంది. ఓకే, ఏది ఇబ్బంది లేదు. సో మీ ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి అసలు? మీరు ఎట్లాంటి అభ్యర్థిని, మీకు గెలిచే అభ్యర్థికి మీరు ఎట్లాంటి సమస్యలను తీసుకెళ్తారు, ఎట్లాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ హాస్పిటల్ కానీ, రోడ్డు నిర్మాణం కానీ, పాల్గొల సమస్యలు ఉన్నాయి. అవన్నీ మహిళలకు లోన్లు ఇప్పించడం, వాటి సమస్యలు. సో ఎంతసేపు అయిందమ్మా మీరు ఓటేయడానికి వచ్చి? ఎట్లా ఉంది? బాగుంది. పోయినసారి కంటే ఇప్పుడు బాగా చేసిండ్రు బోనాలని. అంతకుముందు అట్లా పెట్టలేదు, ఈసారి మాత్రం పెట్టిండు. బాగుంది ఈసారి పోయినసారి కంటే. ఎట్లా ఉంది మీ ఈ 15 రోజులు మీ ఊరు ఏ విధంగా ఉండేది అసలు? ఈ ప్రచారాలు, సందడి ఇదంతా ఇట్లా ఉండేదా? అంతకు ముందు కంటే ఈసారి ఇంకా బెటర్ ఉన్నదని మేము అనుకుంటాను. కానీ ఇది ప్రచారమే కాకుండా పనులు కూడా అట్లనే ఉండాలని మేము కోరుకుంటాం. ఎట్లా ఏమేం పనులు కావాలి? ఇప్పుడు కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విషయాలైనా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే విషయాలైనా, రోడ్లైనా, ఏదైనా సరే అన్ని బాగుండాలని మేము వాళ్ళని ఎవరు గెలిచినా గానీ మాకు హ్యాపీనే. కాకపోతే వాళ్ళు పనులు కూడా ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటాం. సో లక్నంపల్లికి సంబంధించి ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళడానికి కూడా బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది. అందులో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఏవి ఉండవు, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సింబల్స్ మాత్రమే ఉంటాయి. ఇది సర్పంచ్ కి పోటీ చేసే ఉంగరం, కత్తెర గుర్తు, అదే విధంగా వార్డుకు సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి, గౌను, గ్యాస్ స్టవ్ ఇట్లాంటి గుర్తులు ఉంటాయి. వీటి మీదకి సంబంధించి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది మాత్రమే బయట డిస్ప్లే చేస్తారు. ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం కేవలం వాళ్ళకు కేటాయించినటువంటి సింబల్ మాత్రమే ఉంటుంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన సింబల్స్ కానీ ఏవి ఉండవు. పోటీ చేసే వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్ గానే భావిస్తారు. మనం ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, హరిత పోలింగ్ స్టేషన్. ఇది కూడా అరిటాకుల మీద రాసింది. ఎకో ఫ్రెండ్లీగా ఇక్కడ యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా డిస్పోజల్ చేయగలిగినటువంటి మెటీరియల్ ని ఏర్పాటు చేశారు. సిబ్బంది వాడే పెన్నుల నుంచి మొదలు పెడితే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ వరకు ప్రతిదీ కూడా ఏకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి వాటినే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కి వచ్చేటువంటి కేంద్రాలకు సంబంధించిన దగ్గర కూడా చూస్తే మనం మొత్తం ఎటు చూసినా సందడిగా కనిపిస్తుందని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్లలో కూడా ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా. అయితే వరంగల్ కి సంబంధించి చూస్తే ఇప్పుడు ములుగు జిల్లాలో జరిగేటివన్నీ కూడా సమస్యాత్మకంగా పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలు. ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా స్పెషల్ గా పోలీస్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా కూంబింగ్స్ నిర్వహించడం కానీ లేదా రకరకాల భద్రతాపరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయితే మనం మొదటి దశ కావచ్చు, రెండో దశకు సంబంధించినటువంటి ఫలితాలు కావచ్చు, లేదా ఎన్నికలు జరిగిన తీరును వీటన్నిటిని కూడా రాజకీయ పార్టీలు విశ్లేషణ చేసుకున్నాయి. తర్వాత ప్రజల్లో కూడా ఈ ఎన్నికల మీద విస్తృతమైన చర్చ జరిగింది. తమ గ్రామాలలో ఏ విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళలో ఏ అభ్యర్థికి ఓటు వేయాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలనే దాని మీద కూడా ఈసారి గతంలో కంటే చాలా సందడిగా ఈసారి ఎన్నికలు జరిగాయని చెప్పచ్చు. అయితే వస్తున్నటువంటి 2 విడతలు వచ్చిన ఫలితాలు వీటన్నిటి నేపథ్యంలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు మూడో దశలో అంతకంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, అదే ఒరవడిని కొనసాగించాలనేది భావించే అందుకు తగ్గట్టుగానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఊర్లలో మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి థర్డ్ ఫేజ్ లో 24 మండలాల సంబంధించినటువంటి లో 530 గ్రామాలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే 30 గ్రామాలు పోలింగ్ జరిగాయి, అది ఏకగ్రీవమే. దీంతో 564 సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ కు సంబంధించి జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర కలెక్టర్లు కావచ్చు, పోలీస్ కమిషనర్, అదేవిధంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో 1 గంట వరకు నిర్ణీత సమయం వరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, 2000 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల దగ్గర
అదనంగా టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తారు. అదనపు సిబ్బందిని కూడా కేటాయించారు. మొత్తంగా రాత్రి 9 గంటల వరకే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలనే టార్గెట్ గా అయితే అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు జ్యోతి.